ఇంకా కాళేశ్వరం 1,00,000 కోట్లు మింగిన కల్వకుంట్ల కాళేశ్వరంలో మిషన్ భగీరథాల ఇంకా అటువంటి స్కీమ్లల్లా ఇంటింటికి మంచినీళ్ళు లేదు ఓన్లీ స్కీమ్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చెరువులు తోడి ఏం పని చేయలే బిల్లులు ఎక్కకపోయారు 2,00,000 కోట్లు మింగింది వాళ్ళని జైలేరా అని చెప్పిన మీడియా ఉన్నది ఈడ పెద్ద పెద్ద మీడియా ఉన్నది నాకు మిత్రుడే రేవంత్ మాకు మిత్రుడే ఈయన ముఖ్యమంత్రి అయితే నేనైతే ఒక జమానాలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకపోతే ఫోన్లే నా మిత్రుడు ముఖ్యమంత్రి అయితే ఉండలే అని మత్స్యసార్లు అన్న ఈ వచ్చి ప్రజలకి మోసం చేసినోడు తెలంగాణ ప్రజలకి మోసం చేసిన వాళ్ళని జైలు వేయకపోతే వాళ్ళ ఉసురంతా నీకు కూడా దాక్తుంది బిడ్డ తొందమూతోడా నీకు కూడా దాక్తుంది నీ గతి కూడా గద్దముక్కోనికి పట్టిన గతి నీకు కూడా పడుతుంది యాది పెట్టుకో 2,00,000 కోట్లు మింగినోని జైలు వేయలే రాగానే ముఖ్యమంత్రి రాగానే వాళ్ళని భయపెట్టిస్తానికి పీసీ ఘోష్ కమిటీ వేసాడు ఆ కమిటీకి దాదాపు 2 సంవత్సరాల సమయం ఇచ్చింది ఆ కమిటీ పనిచేసింది ఆ ఘోష్ అనేటి ఆయన ఒక రిటైర్డ్ పెద్ద న్యాయమూర్తి జడ్జు అది కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక అందులో కుల్లా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా నిలువున దోసుకున్నారు తెలంగాణని కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్నారని నివేదిక ఉంది దాంట్లో మళ్ళా 1,00,000 కోట్లు దోసుకున్నారు కట్టిన డ్యాములు మొత్తం పర్రెలు వాసినాయి అందులో నీళ్లు నిల్వ చెయ్యరాదు అవి కూలగొట్టాల్సింది అని కూడా నివేదిక ఉన్నది ఎప్పుడు నివేదిక నువ్వేసుకున్న కమిటీకి నివేదిక తీసుకున్నాక ఇచ్చినాక నువ్వు తీసుకుపోయి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద లేదు యాక్షన్ తీసుకోలే ఏం చేసిండు పైసలు మాట్లాడుకున్నాడు పైసలు మాట్లాడుకొని అవి సిబిఐకి అప్పచెప్తున్నా ఇప్పుడు అని 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి ఆ పీసీ ఘోష్ సమయం అంతా వృధా చేసి తెలంగాణ ప్రజలు సమయం వృధా చేసి కల్వకుంట్ల దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తున్నా బీజేపీలు చూడాలి అని ఇప్పుడు అప్పచెప్పిండు ఎందుకు అప్పచెప్పేది అంటే సిబిఐకి 2 సంవత్సరాల కింద ఎందుకు అప్పచెప్పలే పైసలు మాట్లాడుకోనికి అప్పచెప్పలేదా ఈ కారు రేసు కుల్ల తెలంగాణ డబ్బులు అమ్మేసుకున్నారు కార్పొరేట్లకి తీసుకుపోయి జైలేరా అని జైలు వేస్తా నేను ముఖ్యమంత్రి అయినాక వేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా వేస్తా అని 1,00,000 సార్లు చెప్పిండు ఆడ ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు రేవంత్ రెడ్డి అనే ఆయన అవినీతి పరుడు అక్రమాలు చేస్తాడు అన్యాయాలు చేస్తాడు దౌర్జన్యాలు చేస్తాడు ఆ దౌర్జన్యాలు కూడా ఎట్లా చేస్తాడు ల్యాండ్ కేసులు అవి కూడా ఉన్నాయి నా దగ్గర రికార్డులు ఉన్నాయి ఇవన్నీ చేసేటోడు మామూలు మనిషి కాదని మా అందరికి తెలుసు కానీ నిన్న ఇందూరు గడ్డ మీదకి వచ్చి అసలు వీడు మనిషే కాదని రుజువు చేసుకొని పోయిండు రాజకీయాలల్లా బీజేపీ టీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం అని ఆగితే సరే దాని తర్వాత వీణావాణి బంధం అని వీణావాణి అంటే తెలుసావా 2 అమ్మాయిలు రెండు తలలు వేరైనా దేహం ఒకటే 22 సంవత్సరాల నుంచి అట్లా బతుకుతున్నారు తెలుగోళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళకి ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయాలని అమెరికా కాడికెళ్ళి ఆస్ట్రేలియా దాకా అందరు డాక్టర్లు ప్రయత్నం చేసింది అది కుదురుతలేదు ఇట్లా గా అమ్మాయిలతోటి నీకు శాతనైతే శస్త్రచికిత్స చేపి హైదరాబాద్లో ఉంటారు స్టేట్ హౌస్లో ఎన్నో ఉంటారు అమీర్పేట దగ్గర ఉంటారు అనుకుంటాను వాళ్ళు అట్లనే బతుక్కుంటా ఒక దేహం 2 తలలతోటి బతుక్కుంటా వాళ్ళు బీకామ్ చదువు పూర్తి చేసి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతానికి ప్రిపేర్ అవుతా ఉన్నారు వాళ్ళు అట్లా కష్టంగా బతుకుతుంటే వాళ్ళ మీద జోకులు చేస్తున్నాం ఈ మామూలు మనిషి కాదు అసలు మనిషే కాదు వీడు మొత్తం ఇవన్నీ ప్రామిసులు ఏదైతే చెప్పిండో 4,000 పెన్షన్ ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు
నిరుద్యోగ వృత్తి, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నిటికీ ఓళ్ళోళ్ళ మీద ఒట్టేసిండవా?